ప్రియ నార్తు రాజుపాలెము గ్రామ ప్రజలారా, ఈ ఆధునిక దినాల్లో మానవుడు రకరకాల సమస్యలతో అనారోగ్యము, అస్వస్థత, ఇరుగు, ఇబ్బంది, నిరుద్యోగము, సంతానలేమి, వ్యాపారంలో ఒత్తిడి, వ్యాపారంలో నష్టము, పంటలు పండకపోవడము, అనేకమైనటువంటి రకరకాల సమస్యలతో మానవుడు తను తాను ప్రయత్నాలన్నింటిలో కూడా విఫలమైపోయి ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ సాయంకాలం ప్రభు యేసుక్రీస్తు వారు తన ప్రేమ గల పిలుపుతో ప్రయాసపడి భారం మోయిచున్న సమస్యలారా నా యొద్దకు రండి. వ్యాపారంలో నష్టం కలిగినటువంటి వారు, వివాహము చేసుకుని అనేక సంవత్సరాల నుంచి సంతానం పొందినటువంటి వారు, నిరుద్యోగులు, మరి రకరకాల సమస్యలతో బాధపడేవారు, జీవితంలో ఓడిపోయినటువంటి వారు, వారందరూ కూడా ఒకే ఒకటి ఏంటంటే ఆత్మహత్య ప్రయత్నము. కానీ ప్రభు ఈ సాయంకాలము ప్రేమ గల పిలుపుతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేయుదును. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి మానవుల సమస్యలన్నింటినీ చక్కగా ఆయన అర్థం చేసుకోగలడు. దేవుని వాక్యములలో రాయబడ్డది, నాకు అసాధ్యమంది ఏదైనా ఉన్నదా? మీ సమస్యలన్నిటికీ సాయంకాలం ఏకైక పరిష్కారము సెలవే. ఆయన మానవులందరి కొరకు, మానవుల రోగముల కొరకు మత్తయి సువార్త 8:17 తెలియజేస్తున్నది. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన లేఖనం నెరవేరింది. కొంటె, గొడ్డె, మూగ, చెవిటి, శలోద రోగం, రక్తస్రావ రోగం, చనిపోయినటువంటి వారిని సైతం లేవనెత్తాడు. మానవులకు అసాధ్యమైనటువంటి దేవునికి సాధ్యము, సర్వము సాధ్యము. ఇదిగో ఏ సమస్య ఉన్నప్పటికీ తప్పకుండా ఆ సమస్యలన్నిటికీ యేసే పరిష్కారం. ఆయన కలవరి శిలువలో మానవుల కొరకు చనిపోయి సమాధి చేయబడి సంపూర్తిగా 3 దినములు సమాధిలో ఉండి 3వ దినం తిరిగి లేపబడ్డాడు. మరణాన్ని జయించాడు. ఆ మరణాన్ని జయించినటువంటి వారి ప్రపంచంలో ఎవరు లేరు. యేసే ఏకైక దేవుడు. ఈ సాయంకాలము మరణాన్ని తిరిగి కొలిచి జయించినటువంటి దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మరణం అంటే అనేక మందికి భయం ఉంటుంది, రేపటిని గురించి చింత ఉంటుంది. కానీ యేసు ప్రభు తెలియజేస్తున్నాడు, పునరుత్థానములో జీవం నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన తిరిగి బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాటలు నమ్ముతున్నటువంటి వారులారా, ఈ సాయంకాలము ఈ గొప్ప రక్షణ మీ గ్రామానికి, మీ ఇంటి ముంగటికి ఈ రక్షణ సువార్తను మేము తీసుకొని వచ్చాము. ఈ రక్షణ సువార్త అంగీకరించినటువంటి వారికి, ఎవడైతే నా మాట వింటాడో వాడెప్పటికీ మరణం రుచి చూడడానికి కూడా యేసు ప్రభువు తెలియజేశారు. ఈ మాటల ద్వారా ఈ నిత్య జీవాన్ని మీరందరూ కూడా, ఏలవలుగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ నిత్య జీవం కొరకు మానవులందరూ కూడా ప్రయాసపడుతున్నారు. ఈ నిత్య జీవాన్ని ప్రభు ఉచితంగా మీ అందరికీ ప్రసాదిస్తున్నారు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.